మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శిల్పి రెడ్డి, గైనకాలజిస్ట్. మరి మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్కారం. మ్యామ్, చాలా మంది ఈ మధ్య కాలంలో కపుల్స్ వాళ్ళ పాపకి 11-12 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోవడం అలా చాలా మందే ఉన్నారు. అది నెగ్లిజెన్సీ అనుకోవచ్చు, భయమే అనుకోవచ్చు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా ఉండడం అంటే ప్రెగ్నెన్సీ రాదా, తర్వాత వాళ్ళకి 13 సంవత్సరాలు వచ్చిన కూతురు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్కి వెళ్లకుండా ఉన్నారు. అంటే అది ఎలా అంటారు? అది కరెక్టేనా అసలు? ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఒక కుటుంబం తీసుకోవాల్సిన డిసిషన్. అండ్ ఆ డిసిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్స్ వేరే ఉండొచ్చు. సమయానుకూలంగా చాలా మార్పులు వచ్చేస్తాయి. కోవిడ్ వచ్చి ఏం నేర్పించింది? ఏ బిడ్డైనా ఎప్పుడైనా చచ్చిపోవచ్చని నేర్పించిందా లేదా? అలాగే డెంగ్యూలు ఉన్నాయి, అలాగే ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. నేను కూడా పర్సనల్గా ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ సజెస్ట్ చేయను. బికాస్ రిప్రొడక్షన్ అనేది ఎప్పుడైనా ఎవరైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళకి ఆ కెపాసిటీ ఉండాలి. అండ్ పర్మనెంట్ మెథడ్స్ చేయించుకునే ముందు ఇప్పుడు అందరూ ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రకరకాల జబ్బులు వస్తున్నాయి. ఎప్పుడు ఏ బిడ్డ లైఫ్లో ఉంటుందో, సేఫ్టీ ఉంటుందో లేదో తెలీదు. టీనేజ్ పిల్లలు కూడా యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి నిజంగానే పర్మనెంట్ ప్రొసీజర్స్ చేయించుకోకపోతే మళ్ళీ పిల్లల్ని కనే అవకాశం ఉంటుంది కదా. చాలా ఎర్లీగా ప్రెగ్నెన్సీస్ వచ్చినప్పుడు ఒక 16 ఇయర్స్కి నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనుకోకప్పుడు 16, 17, 18 ఇయర్స్కి ఏదైనా యాక్సిడెంట్ అయి బిడ్డ చనిపోయింది, 32-33 ఇయర్సే కదా. మరి నీకు ట్యూబెక్టమీ లాంటి పర్మనెంట్ ప్రొసీజర్స్ అయిపోయి ఉంటే నీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉండదు కదా. సో పర్మనెంట్ ప్రొసీజర్స్ చేయించుకునే ముందు ఆలోచించుకోవాలని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఒక చైల్డ్తో ఆపేవాళ్ళు ఉంటారు, 2 చైల్డ్స్తో ఆపేవాళ్ళు ఉంటారు. అందులో ఒక చైల్డ్కి ఏదైనా యాక్సిడెంట్, ఏదైనా ప్రాబ్లం అయిందనుకో, మళ్ళీ ఇంకో చైల్డ్ కావాలంటే IVF ద్వారా వెళ్ళాలి. అదే మీరు ట్యూబెక్టమీ చేయించుకోకుండా టెంపరీ మెథడ్స్ ఉంటాయి. లూప్ ఉంటుంది, మిరీనాస్ ఉంటాయి, 5 years 8 years పనిచేసే ఉంటాయి, 10 years లూప్స్ ఉంటాయి. వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు కదా. నేను 1 చైల్డే చాలు అనుకున్న వాళ్ళు కూడా చేయించుకోవట్లేదు మేడం. అదేం కాదా? అట్లా ఏం తప్పు కాదా అది? బికాస్ నార్మల్ డెలివరీ అయితే ఆపరేటివ్ ఇంటర్వెన్షన్ ఎందుకు, పర్మనెంట్ మెథడ్ ఎందుకని చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ డెసిషన్ని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే సర్జరీ అని భయపడే వాళ్ళు ఉంటారు, అండ్ నాకు పర్మనెంట్ మెథడ్ వద్దు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి కాంట్రసెప్షన్ మీద నమ్మకం ఉన్నంత వరకు, డాక్టర్ వాళ్ళని కరెక్ట్గా గైడ్ చేసేంత వరకు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఇందాక లూప్ అన్నారు కదా మేడం, ఆ లూప్ అనేది ఎప్పుడెప్పుడు చేంజ్ చేసుకో, అంటే ఎన్ని ఇయర్స్ వరకు అది వర్కౌట్ అవుతుంది? కాపర్టీస్ అనేవి 3 years కాపర్టీస్ ఉన్నాయి, 5 years కాపర్టీస్ ఉన్నాయి, 10 years కాపర్టీస్ కూడా ఉన్నాయి. అందులో నాన్ మెడికేటెడ్ కాపర్టీస్, మెడికేటెడ్ కాపర్టీస్ కూడా ఉంటాయి. మెడికేటెడ్ కాపర్టీస్ మిరీనా అంటాము, ఇనారా, ఇట్లా చాలామంది ఉంటాయి. అందులో మనము చూసుకున్నట్టు అయితే మనకి దానివల్ల లైనింగ్ థిక్గా రాకపోవడం, ఓవర్ బ్లీడింగ్ సమస్యలు రాకపోవడము, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ కొంచెం కంట్రోల్ చేయడం, ఫైబ్రాయిడ్స్ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో అలా మిరీనాస్ చాలా ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాం మేము. LNG, లివోనార్జెస్ట్రాల్ రిలీజింగ్ సిస్టమ్ అంటాము. అయితే అవి ఇప్పుడు చాలా ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాం. ఎందుకంటే 8 years కాంట్రసెప్షన్ ఉంటుంది అందులో. మెడికేటెడ్ బెనిఫిట్స్ 5 years ఉంటాయి, కాంట్రసెప్షన్ 8 years ఉంటాయి. అదే కాకుండా 10 years కాపర్టీస్ కూడా ఉంటాయి నాన్ మెడికేటెడ్ దాంట్లో. అందులో కూడా ఈ 10 yearsకి ఒకసారి కూడా మార్చుకోవచ్చు. సేఫ్టీ ప్రికాషన్స్ ఏమీ లేకుండా ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ చేసుకోవడం, అలా ఒక 2-3 times అబార్షన్ చేసుకుంటూ దాన్ని అలానే కంటిన్యూ చేస్తే, అబార్షన్ ప్రతిసారి ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా ఒక స్కార్ వదులుతుంది బాడీ మీద. సో నేను అబార్షన్స్కి ఒప్పుకోను. బేసిక్గా కాంట్రసెప్షన్ తీసుకోవాలి, కరెక్ట్ కాంట్రసెప్షన్ వాడుకోవాలి, యాక్సిడెంటల్ ప్రెగ్నెన్సీస్ నుంచి మనం కాపాడుకోవాలి. ప్రతి అబార్షన్ ఒక బేబీని చంపినంత పాపం ఉంటుంది. కాబట్టి అది బాడీకి హామ్ చేస్తుంది, మైండ్కి హామ్ చేస్తుంది. దాని స్కార్ తర్వాత తెలుస్తుంది. అండ్ అది మనని జీవితకాలం వెంటాడి చూపించిన రోజులు కూడా మేము చూసాం. ఆ ట్రామాని అనుభవిస్తూ ఆ ట్రామా వదిలేయలేక బాధపడిన వాళ్ళని కూడా చూసాం. కాబట్టి వీ డోంట్ ఎంకరేజ్. మేము ఫైనల్లీ 1 question మేడం, ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది
ఉమెన్సే ఎందుకు చేయించుకోవాలి, మెన్స్ ఎందుకు చేయించుకోరు? ఏమని అంటే మేము చేసుకోకూడదు, మేము ఫ్యూచర్లో బరువులు ఎత్తలేము, పెద్ద పెద్ద పనులు చేయలేము అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంటా ఉంటారు. మీరే చేయించుకోండి అని ఉమెన్స్ మీద తోసేస్తూ ఉంటారు కదా. మీరేం చెప్తారు దీని మీద? మెన్సా ఉమెన్సా అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్? ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది ఎవరైనా చేయించుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, కన్సిస్టెంట్గా మంచి రిజల్ట్స్, స్మాల్ ఇన్సిషన్ లేకుండా, సూచర్స్ లేకుండా, కష్టం లేకుండా హాఫ్ డేలో వెళ్ళిపోయి నార్మలైజ్ అయ్యే టెక్నిక్ అనేది మెన్కే చాలా ఈజీ టెక్నిక్స్ ఉన్నాయి. అండ్ సేఫ్టీ వైజ్కి కూడా మెన్కి వ్యాసెక్టమీయే చాలా సేఫ్ అండ్ దట్స్ అ పర్మనెంట్ మెథడ్. అండ్ ట్యూబెక్టమీ అనేది అగైన్ ఇట్స్ అ మేజర్ సర్జరీ కిందనే వస్తుంది. మైనర్ అనుకున్నప్పుడు కానీ మేజర్ సర్జరీ, అబ్డమిన్లో వెళ్ళి ట్యూబ్స్ని లాక్ చేయాలి. కాబట్టి ఆల్వేస్ నాకు చాయిస్ ఇస్తే మెన్కే మేము సజెస్ట్ చేస్తాము. అండ్ అలా పాతకాలంలో మెన్ లాగా ఇప్పుడు లేరు. దే ఆర్ గోయింగ్ అహెడ్ అండ్ గెటింగ్ దేర్ ట్యూబెక్టమీస్, వ్యాసెక్టమీస్ డన్ అండ్ దే ఆర్ ఓపెన్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీస్ ఈక్వల్గా వచ్చాయో, అండర్స్టాండింగ్ ఈక్వల్గా ఉందో, అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటే ఇప్పుడున్న మగవాళ్లే ముందుకెళ్ళి చేయించుకుంటున్నారు. పాతకాలంలో పేరెంట్స్ వద్దన్నారనో, మా అమ్మమ్మ వద్దనిందో అని చెప్పేసి మెన్ వెనక అడుగు వేసేవాళ్ళు. ఇప్పుడు మదర్స్ అలా లేరు, ఇప్పుడు ఉన్న ఫాదర్స్ కూడా అలా లేరు. థ్యాంక్ యూ మ్యామ్.